హాయ్ గాయ్స్, ఈరోజు సండే. నేను మా ఫ్రెండ్స్ కొండపోచమ్మకి వెళ్దామని ప్లాన్ చేసాం. అక్కడ ఒక రిజర్వాయర్ ఉంది కదా, సో అది ప్లాన్. ఈరోజు చిన్న షార్ట్ రైడే, ఎక్కువ ఏం లేదు. చాలా రోజులైంది వీడియో కూడా అప్లోడ్ చేసి, అందుకే యా సీ యూ ఆన్ ద బైక్. ఓం సాయిరామ్. సన్ రైజ్ ఇంకా అవ్వలేదు కానీ మొత్తం లైట్ అంతా వచ్చింది ఆల్మోస్ట్. కొంచెం సన్ రైజ్ కూడా అయింది. ఎవరు అంత బైక్ వామప్ అవుతుంది. అవ్వగా ఫ్రెండ్స్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఇంకా చేసుకొని వెళ్ళిపోవాలి. చేసాం ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ దగ్గరికి. బైక్ అదిగోండి కూర్చున్నా ఇక్కడ. ఇంకొక ఫ్రెండ్ రావాలి, వాడు వస్తే ఇంకా బయలుదేరిపోతాం. అయిపోయింది. మన ప్రతి రైడ్కి సన్ రైజ్ గట్రా అన్నీ మిస్ అయిపోతున్నాం. నెక్స్ట్ రైడ్ గట్టిగా ప్లాన్ చేయాలబ్బా. సన్ రైజ్ అట్లేదు. మనోడు యోగేష్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆఫ్ ద సిరీస్. మన మహేంద్ర తెలిసిందే, మొన్న వచ్చాడు అనంతగిరికి. అసలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. టైం 6:59 ఎగ్జాక్ట్గా. ఇప్పుడే వచ్చాడు మా ఫ్రెండ్, లేట్ చేసి We need to fuel up. ఏరాళ్ళు వస్తున్నారా? ఈసారి ఏమైందంటే నేనే లేట్గా లేచాను. రాత్రి మూవీకి వెళ్ళొచ్చాం, కిష్కిందాపురి. అసలు ఈ వీక్ భలే మూవీస్ రిలీజ్ అయినాయి, వన్ ఆఫ్టర్ వన్. ఫస్ట్ లిటిల్ హార్ట్స్, తర్వాత మిరాయి, తర్వాత కిష్కిందాపురి. బాబా సూపర్ మూవీస్ వచ్చినాయి. ఆడియన్స్ ఒక మంచి ఫీస్ట్. మంచిగా ఇట్లాంటి మూవీస్ వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది. మొత్తం వెదర్ చూసారు కదా, ఫాగ్ ఉంది. అప్పుడే సన్లైట్ వస్తుంది ఏంటి, ఇంకా 6:20 అయింది. రోజు రాదే. ఈసారి ఎక్కువ వ్లాగ్ చేయను. ఇట్స్ గోయింగ్ టు బి అ షార్ట్ వ్లాగ్. 45 కిలోమీటర్స్ ఉంది మాకు ఇక్కడ నుంచి. అంటే 4:30 ఈజ్ అ గుడ్ టైం బయలుదేరడానికి. అప్పుడైతే మంచిగా అందుకుంటాం. ఇక్కడ చిన్న లేక్ ఏదో ఉంది, గుండ్లపోచంపల్లి లేక్ అంట. 45 కిలోమీటర్స్ ఉంది మేము ఉండే దగ్గర నుంచి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 1 hour జర్నీ. అంటే ఒక 4:30 ఆ టైంకి బయలుదేరితే 5:30, 5:40 అలా రీచ్ అవుతాం అక్కడికి. మంచి టైం అది వెళ్ళడానికి. సన్ రైజ్ కూడా క్యాప్చర్ అవుతుంది, సూపర్ ఉంటుంది. ఇందాక రోడ్స్ సేమ్ బిహెచ్ఎల్లో లాగా అనిపించినాయి ఒకసారి. మ్యాక్సిమం కాదు, నెక్స్ట్ వీడియో ఏముంటుందంటే ఒక సండే కానీ ఒక వీకెండ్ డే కానీ బిహెచ్ఎల్కి వెళ్ళి అక్కడ అయ్యప్ప టిఫిన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇడ్లీస్ వేస్తారు. అబ్బాబ్బా సూపర్ ఉంటుంది ఆ ఇడ్లీస్, చట్నీ కానీ. అక్కడ ఫేమస్ ఏంటంటే పొడి, పల్లి పొడి ఏదో ఇస్తాడు, భలే ఉంటుంది. నా ఫేవరెట్, చిన్నప్పటి నుంచి తింటూనే ఉంటాం మేము. ఇక మా డాడీ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి తినేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంకి ఓపెన్ చేసి పెడతారు, సూపర్ ఉంటుంది. ఇడ్లీ అయిపోగానే మళ్ళీ పూరి, ఆహాహా భలే గుర్తొస్తుంది, బాగుంటుంది. నెక్స్ట్ వీడియో ఈస్ గోయింగ్ టు బి దట్. బాబా ఎర్లీ మార్నింగ్స్ ఇట్లాంటి కార్లో బయటికి వస్తే భలే ఉంటుంది అబ్బా. సండే మ్యాన్, సండే. ఇక్కడ యూటర్న్. Oh man, beautiful roads. Stupid sir? Yeah. Bro. ఈరోజు మ్యాప్ గైడ్ మనతో ఉంది అరవింద్. అజిత్ కొంచెం
డల్ అయిపోయాడు ఈరోజు, హెడేక్ అంట, ఉండిపోయాడు అక్కడే రూమ్లో. హ్యాపెన్స్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఆ కొండపోచమ్మ రిజర్వాయర్ అంటే దేనికో బ్యాక్ వాటర్ అవి. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్? అరే అరే ఏంట్రా ఇదంతా? అమ్మో అయ్యా, కింద గుంతలు ఏమి ఉండకూడదని అనుకుంటున్నాను, ఉంటే డామ్ డమాలి. హే వచ్చేసాం, పెద్ద టాస్కే అది. మొత్తం బ్లాక్ అయిపోయింది రా వర్షానికి. చిన్న పల్లెటూరు. పోతాయిపల్లి. తుమ్ముకుంటా అంట, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం. తుమ్ముకో బ్రో అనాలి. ఈ ఊరి పేరు తుమ్ముకుంటారా బ్రో? నీది ఏ ఊరు అంటే తుమ్ముకుంటా అని, సరే తుమ్ముకో బ్రో అనాలి. అంతేగా. ఇది షామీర్పేట్ సర్వీస్ రోడ్. ఇక్కడే చికెన్ సర్క్యూట్ ఉంటుంది, గోకాటింగ్ చేస్తాం అక్కడ, భలే ఉంటుంది. సందీప్ నాదింపల్లి ట్రాక్ ప్రాక్టీస్ కూడా అక్కడే చేస్తాడు. ఒకసారి వెళ్ళా అంతే, బాగుంటుంది. బొమ్మరసిపేట ఇక్కడ లెఫ్ట్. ఇవి మన రోడ్స్, ఈ రోడ్స్ కావాలి మనకి. బాగున్నాయి రోడ్స్ పక్కన. అరవింద్ హాయ్ చెప్పరా. ఇక్కడ ఏదో తోట ఉంది, మేబీ కాకరకాయ అనుకుంటా. మంచి విలేజ్ వ్యూ, చాలా లైన్ చూసి. మా గుంటూరు సైడ్ ఉంటాయి ఇలా మొత్తం, భలే ఉంటాయి. రేపల్లి అనే ఒక ఊరు ఉంటుంది, తెలుసోలేదో చాలా మందికి, మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. అక్కడ ఉంటాయి అబ్బా రూట్స్, బాబా బాబా. అక్కడ అన్ని పెంకుటిల్లు, ఇసుకపల్లి అనేది ఉంటుంది అక్కడ ఒకటి. వెళ్తుంటే రోడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ రెండు పెంకుటిల్లు, మొత్తం తాటి చెట్లు, సూపర్ ఉంటుంది అది. కానీ సమ్మర్ టైంలో ఇక్కడ ఉండే అంత వేడి ఎక్కడ ఉంటుంది, ఈ రోడ్స్లో కాలిపోతూ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు హెల్మెట్కి మైక్ లేకపోతే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ రోడ్లో ఉంటే పరదేశీ ఆ సాంగ్ వినేవాడిని. యూనివర్సిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్టడీస్, ఇది పాత గుడి. ఇది సండే కదా ఈరోజు, మేబీ క్రౌడ్ ఉండొచ్చో లేదో తెలియదు నాకు, చూద్దాం. లాస్ట్ టైం ఏదో ఇంకో యూట్యూబ్ వీడియో చూస్తే చాలా క్రౌడ్ ఉంది, అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ప్లేస్ అప్పుడు, సో ఎక్కువ క్రౌడ్ ఉంది. చూద్దాం. చిన్న టౌన్ లాగా ఉంది ఇది, విలేజ్ లేదు, ఇది కూడా విలేజ్. ఏంటి చిండు లేదు మొత్తం ఇక్కడ గ్యాంగ్ వేశారు. బాబా మా ఊరు గుర్తొచ్చేసింది భయ్యా. ఈ ఎల్లో పూలు ఉన్నాయి కదా, ఇవి తీసుకొని ఇట్లా కొడతాం, భలే సౌండ్ వస్తుంది టప్ అని. ఇంకో ఊరు,
చూడండి కాలువ పోతుంది. బాబా సూపర్ సూపర్. అరే ఇందాక వచ్చింది కదా, దాన్ని మేము గుంటూరులో కాలువ అంటాం. తెలంగాణలో ఏమంటారు? కాలువ అంటారా? వాగు అంటారా? మేము కూడా వాగు అంటాం అప్పుడప్పుడు. సేమ్ ఆల్మోస్ట్ మేము వాగు కాలువ పారుతుంది, వాగు పారుతుంది. కాలువ అంటే చాలా మంది డ్రైనేజ్ కాలువ అనుకుంటారు. నో మామ అది కాదు. డైరీ ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి. పల్లెటూరు కదా, మొత్తం సిటీకి సప్లై చేస్తారు అనుకుంటా పాలు. అంతే. ఇదిరా ఊరంటే అవి పెంకటిల్లు. ఇది పాల కేంద్రం నాకు తెలిసి వెనకాలది. వీళ్ళందరూ పాలంతా పితికేసి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు పాల కేంద్రంలో. వాడు సప్లై చేసుకుంటాడు. సిటీలో వెండర్ కన్నా ఇస్తారు, లేకపోతే వాడు డోర్ టు డోర్ సప్లై. అంతే. స్టార్టింగ్లో సందీప్ నాదింపల్లి వెళ్ళినప్పుడు అంతగా అది అప్పుడు ఇంకా ట్రెండింగ్ కాలేదు కాబట్టి అప్పుడు అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు తెలిసి మొత్తం పగడబందీగా ప్లాన్ చేసి ఉంటారు లోపలికి వెళ్ళకుండా, అంత బ్యారికేడ్స్ పెట్టి. సో మనకి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు మ్యాక్సిమం. ఉంటే మాత్రం వెళ్ళిపోతాం అలా బైక్ తీసుకొని. అంటే వెళ్ళొచ్చు, కొంచెం దాకా వెళ్ళొచ్చు, అక్కడ నుంచి ఇంకా వెళ్ళాం. భలే కట్టుకున్నాడు ఇల్లు, ఫామ్ హౌస్ అది. ఇదిగో ఇదేరా రిజర్వాయర్, ఇదే మొత్తం వచ్చేసాం. ఇంకటంతా వాటర్. అక్కడికి బండి అలా ఉందా లేదు తెలీదురా. బండి అలా ఉంటే మాత్రం భలే ఉంటుంది. అక్కడ లేదు తీసాడు ఇప్పుడు బండి పర్మిషన్ లేదురా. బైక్స్ అలా లేదు, నడుచుకుంటానే వెళ్ళారు అందరికో. బైక్స్ కనిపించట్లా, మనుషులు ఉన్నారు అంతే. ఆహా, పైకి రోడ్డు ఉంది ఏదో, అదిగో క్లోజ్ చేస్తారు రా రోడ్డు. పైకి రోడ్ లేదు. జుగాడు చేద్దాం పైకి ఏమన్నా, ఎక్కడి నుంచో ఉంటుందేమో. అమ్మనాడు ఆంటీ పైకి వెళ్ళొచ్చా బండి? బండి పైకి వెళ్దా? అటు పక్క నుంచి వెళ్దా? ట్రై చేద్దాం అయితే టన్ను వెళ్ళి ఒకసారి రౌండ్ వేసి వద్దాం. అట్లా ముందుగా రోడ్స్ క్లోజ్ చేశారు. చూస్తున్నాం ముందుకు వెళ్ళి ఏమన్నా పైకి వెళ్ళడానికి రోడ్ ఉంటే, లేకపోతే ఫ్లాపే. వెనక్కి వచ్చి బైక్స్ పార్క్ చేసి వెళ్దాం పైకి. ఎక్కువ క్రౌడ్ లేదు, చూద్దాం రా. బాబా రే వాళ్ళందరూ ఇప్పుడు వస్తున్నారు రైడ్ నుంచి. రైడర్స్ వాళ్ళు అందరూ ఇక్కడ రైడ్ తిప్పేస్తున్నాడుగా. అది కదా లాంగ్ ఉన్నట్టు లేదు లేదు, ఇంకా ఇది ఇటు వెళ్తుంది, అటు రైట్ వెళ్తుంది. అదిగో అది రోడ్డు. అరే రే పైకి వెళ్ళం లేదైతే. ఉన్నారు చాలామంది ఉన్నారు పైన, నడుచుకొని వెళ్ళమే పైకి. ఎక్కడ బండి వెళ్దాం పైకి. అరే మనం ఇటు ఉన్నాం కదా, కరెక్ట్ అటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఎక్కొచ్చురా. ఇక్కడ ఇప్పుడు కిందకు ఉంది కదా రోడ్డు, అక్కడ రోడ్డు పైకే ఉంటుంది. ఇట్లా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా లోపలికి. అక్కడ సూపర్ మీటియర్ 650 డిఫెండర్ మంచి బైక్స్ వచ్చినాయి. బండ్లు అక్కడ పార్క్ చేసాం. ఇది పైకి వెళ్ళడానికి దారి. ఎంత పైకి వెళ్ళిపోయారు మన వాళ్ళు. నేను కూడా పైకి వెళ్ళిపోవాలి ఇంకా. చలో, ఇంత ఫుల్ స్టీప్గా ఉంది. అక్కడ నుంచి అదంతా ఎక్కేసి పైకి వచ్చాము. అంతా రిజర్వాయరే. బాగుంది కదా. ఇదంతా కొండపోచమ్మ రిజర్వాయర్. యాక్చువల్గా అటు సైడ్ వెళ్ళొచ్చు మనము. అటు సైడ్ వెళ్తే మనకి అన్నీ అనుకోవడం జస్ట్ గెస్, బైక్ పైకి తెచ్చుకోవచ్చు. అండ్ ఏంటంటే మన సందీప్ నాదింపల్లి బ్లాగ్లో చూసా ఒకసారి, అతను ఏదో గల్లీలోంచి లోపలికి వచ్చేస్తాడు. అది ఇప్పుడు లేదనుకుంటా. చలో ఇప్పుడు అక్కడ సాగర్ దగ్గరికి వెళ్ళాలి. కనిపిస్తుంది సాగర్ అంటున్నాను, డ్యామ్ ఉంది అక్కడ, చిన్న డ్యామ్. అది
అంతా నడుచుకున్నారు అది. యా మీట్ యు దేర్. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. మన కెనాల్ చూపించా కదా ఇందాక, ఆ కెనాల్కి ఇది లిఫ్ట్. ఇది ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి నీళ్ళు లిఫ్ట్ ఆన్ చేస్తే ఇది పైకి వస్తే అటు నుంచి కెనాల్ నుంచి నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. ఇది ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి. అది బ్రిడ్జ్ అయితే, నేను చెప్పిన కెనాల్ ఇది. ఇట్లా నీళ్ళు వెళ్తాయి పొలాల్లోకి. ఆ డ్యామ్ వైపు వెళ్తున్నాం ఇప్పుడు. వచ్చేసాం డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచే వాటర్ స్ప్రింకిల్స్ అనేది వస్తున్నాయి. చలో, రెయిన్బో కనిపిస్తుందా మీకు అక్కడ? వచ్చేసాం డ్యామ్ దగ్గరికి. వావ్ వావ్ వావ్, అసలు ఎక్సలెంట్ ఉంది ఇక్కడ. వావ్ వావ్, బాబా సూపర్ ఉంది మా అసలు ఇక్కడ. చూడండి వాటర్, ఇది ఇక్కడ ఇది ఆఫ్ చేసింది డ్యామ్, ఇది ఆన్ చేసింది. సూపర్ అసలు. చూడండి ఒకసారి వాటర్ స్ప్రే అలా ఉంది అసలు మొత్తం. ఆహా ఆహా ఆహా, చూసారు కదా వాటర్ ఎంత ఫోర్స్లో ఉన్నాయో. ఈ వాటర్ పంప్ అయిపోయి ఇటు సైడ్ నుంచి కిందకు వస్తున్నాయి. డ్యామ్ ఇది ప్రస్తుతానికి 1 2 3 4 గేట్స్ ఓపెన్ చేశారు. అయిపోయింది, డ్యామ్ నుంచి రిటర్న్ అయిపోయాం. ఇంకా కిందకి వెళ్ళిపోయి ఇంకా టిఫిన్ తినేసి ఇంకా వెళ్ళిపోవడం. మీట్ యు ఆన్ ద బైక్. అయిపోయింది, బయలుదేరిపోయాం మేము అక్కడ నుంచి. టైం ఎగ్జాక్ట్ 10 అయింది. మైక్ యాక్చువల్లీ ఇక్కడ రికార్డ్ అవ్వలేదు, ఏదో ఇష్యూ అయింది. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ రోడ్డు పక్కన కస్టర్డ్ యాపిల్ది చెట్టు కనిపిస్తే పక్కన యాప్ తీసుకుంటున్నారు. మనోడు చూడండి కవరే తీసుకొచ్చాం. టిఫిన్ షాప్ దగ్గర ఆగాం. ఏదో ర్యాండమ్ టైం 10:30 అయింది. ఇక్కడ దొరకడం ఎక్కువ, మాకు టిఫిన్ దొరికింది ఇక్కడ ఆగా. బాయ్ బాయ్ చెప్పు. సరే మరి రేపు వస్తారు కాలేజ్కి. సరే బాయ్. వాడు ఇస్తే హాలిడే
డన్ చూసాం. హోప్ సో ఈ వీడియో మంచిగా వచ్చిందని. ఉన్నాయి లోపల మొత్తం దాచిపెట్టాం, సరుకు అంతా కనిపిస్తున్నాం మీకు. వాటిని ఎట్లా గట్లా మగ్గబెట్టి తినేసేయాలి. డన్ బాయ్.